యాక్చువల్లీ తెలంగాణలో సమస్యలు చూస్తే ఒకటి పట్టణ విద్య, అది దాని మీద ప్రత్యేకమైన ఫండ్స్ చాలా అవసరం. టీచర్స్కి ఎట్లాగో శాలరీస్ ఇవ్వాలి, మనము నిర్ణయించుకున్నాం. చాలా సార్లు ఏమంటారంటే 90% వాళ్ళకే వెళ్తున్నాం, ఉన్నది తగ్గించి పెడుతున్నాము, వాళ్ళకే పోతున్నాయి అంటున్నాం. అలా కాకుండా ఎంత అవసరం ఉంది ఆ అవసరానికి తగ్గట్టు డబ్బు పెడితే మనం ఆలోచించవచ్చు. సో పట్టణాలలో ప్రభుత్వ విద్య చాలా వీక్ ఉంది, దానికి అవసరం చాలా. కొత్త పాఠశాలలు కావాలి. ఉదాహరణకు హైదరాబాద్ తీసుకుంటే 2000 తర్వాత కొత్త పాఠశాలలు ఏర్పాటు కాలేదు. కానీ పట్టణాలకు వచ్చిన జనాభా చూస్తే చాలా రెట్లు పెరుగుతుంది. దాని ప్రకారంగా ప్రపోర్షన్ గా పాఠశాలలు ఏర్పాటు చేయాలి. చేయలేదు కాబట్టి ప్రైవేట్ ఉన్నాయి. ప్రైవేట్ పోతున్నారు కాబట్టి పాఠశాలలు లేవు కాదు, ప్రభుత్వ పాఠశాలలు లేవు కాబట్టి ప్రైవేట్ పోతున్నారు. అలాగే ఇప్పుడు వెనుకబడ్డ జిల్లాలు ఉన్నాయి, ఆ జిల్లాల్లో ఎక్కువ టీచర్స్ కావాలి, అదనపు టీచర్స్ కావాలి, ఎప్పుడో నిర్ణయించినవి కాదు. అలాగే అటవీ ప్రాంతంలో ఆదివాసీ పిల్లలు ఉన్నారు, వారికి సపరేట్ ప్రణాళిక వేయాలి, సపరేట్ నిధులు కావాలి. ఇది నార్మల్ చేసే పని కాదు. తెలంగాణ కానీ దేశంలో కానీ విద్య గురించి ఆలోచించాలంటే ఒక మండలంలో ఆ పిల్లల గురించి ప్రణాళిక వేసి నిధులు కావాలి అంటే ఇన్ని నిధులు అవసరము అనేది బయటకు వస్తుంది. అది చాలా ముఖ్యమైన, అది నెక్స్ట్ 10 years కు పిల్లల కోసం ప్రణాళిక వేస్తే ఆ బడ్జెట్ ఎంత అనేది తెలుస్తుంది. అందుకోసం మనం ఏమంటున్నాం అంటే 15% పెడితే ఆ డబ్బు ఉంటే ప్లానింగ్ చేయడానికి వీలవుతుంది.